పొట్టును కట్ చేద్దాం. హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మన ఛానల్. నేను మీ జయశ్రీ. ఈరోజు ఉసిరికాయ పచ్చడి పెడుతున్నా అండి. ఇక్కడ అయితే ఫ్రోజన్ ఉసిరికాయలు దొరుకుతాయండి ఇట్లాంటి ప్యాకెట్లలో. అవి అయితే 2 ప్యాకెట్లు కొనుక్కొచ్చింది మా అమ్మాయి. వాటిని నీళ్ళల్లో వేసి కొద్దిసేపు నానబెట్టిన తర్వాత తీసి బట్ట మీద వేసిన అండి. ఇట్లా మెత్తగా అయిపోయినవి, నీరు ఇంకానని చెప్పి టవల్ మీద వేసి పెట్టిన. ఇవన్నీ ఆరిన తర్వాత అవన్నీ తీసి ముక్కలు కట్ చేసుకోవాలి. ఫ్రోజన్ ఉసిరికాయలు ఇట్లా కట్ చేస్తుంటే వాటర్ వస్తున్నాయి కిందికి. కాకపోతే ముక్క అయితే కరకర ఉంటుంది. ఎంత మెత్తగా ఉంది. మామూలుగా అయితే ఇట్లా చాకుతో కోయడానికే రాదు. పచ్చడి అని పేరు చెప్పంగానే నోట్లో నీళ్ళు వస్తాయి కదా. ఉసిరికాయ పచ్చడి కానీ, చింతకాయ పచ్చడి, మామిడికాయ పచ్చడి, ఇట్లా పచ్చళ్ళన్నీ నోట్లో నీరు వస్తుంది. ఇట్లా అన్ని ముక్కలు అయితే కట్ చేసుకుంటున్నా నేను. పొడులు కూడా అన్నీ రెడీగా చేసి పెట్టుకున్నా ముందే. అవన్నీ కూడా వేసి ఇప్పుడు పచ్చడి అయితే కలుపుకుంటున్నా. మనం పచ్చళ్ళ కొరకు మామూలుగా మెంతులు, జీలకర్ర వేయించి పొడి కొట్టుకుంటాం కదా. ఆ పొడి అయితే ఇంట్లో ఎప్పుడూ ఉంటుంది. ఫ్రోజన్ ఉసిరికాయలన్నీ ఇట్లా మొత్తం కట్ చేసుకున్నా అండి. గింజలన్నీ తీసేసి పచ్చడి కలుపుకుంటున్నాం. ఇంకా లైట్గా ఉడికిస్తాం మామూలుగా. కానీ ఈ ఫ్రోజన్ మెత్తగా అయిపోయినాయి కదా, ఇట్లా తీస్తే ముక్కలు వచ్చేసినవి. ఇక దీంట్లో ఈ మసాలాలన్నీ కలుపుకుంటున్నా. ఆయిల్ కొంచెం జీలకర్ర, ఆవాలు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పోపు చేసి పెట్టుకున్నా. ఇది చల్లగా అయిపోయింది, చాలాసేపు అవుతుంది చేసి. ఇది కూడా దీంట్లో కలిపేసుకుంటా. ఇంకా పచ్చళ్ళ కంపల్సరీ కదా జీలకర్ర, మెంతుల పొడి 1 స్పూన్ వేస్తున్నా. దీంట్లో పసుపు, కొంచెం ఆవాల పొడి కూడా వేసుకోవచ్చు, కానీ మా అమ్మాయి ఇష్టపడతలేదు ఆవాలంటే. అందుకే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చేస్తున్నా. ఇది ఒక 4 స్పూన్లు వేస్తుంది దీంతో నిండగా. సరిపోకపోతే చూసి మళ్ళీ వేసుకుంటా. కారం పొడి అయితే అసలు నేను వచ్చేటప్పుడు తీసుకురానియలేదు. ఇంకా ఉన్నదే సర్దుకొని వాడుకోవాలి. అట్లా కూడా తక్కువ తినవచ్చునేమో మరి. ఇది ఒక 3 చెంచాలు వేస్తా. ఇంకంతే. కొంచెం నిమ్మకాయ రసము, ఒకవేళ పులుపు ఉంది దాంట్లో కానీ ఒకవేళ తగ్గుతుందేమో అని కొంచెం ఒక 2 నిమ్మకాయలు అయితే తీసి పెట్టిన. ఇప్పుడైతే ఇది కలిపి మళ్ళీ తర్వాత చూసేసుకుంటాం. మా అమ్మ నా చిన్నప్పుడే చనిపోయిందని అది తెలుసు కదా. నా పెళ్ళి కంటే ముందే ఒక 4-5 ఏళ్ళ ముందు చనిపోయింది. ఇంకా అప్పుడు ఇంట్లో పచ్చళ్ళు కానీ ఇవి కానీ అన్నీ నేనే చేసుకునేదాన్ని. మా నాన్న హెల్ప్ చేసేది నాకు. అట్లా అలవాటు అయిపోయినవి పచ్చళ్ళు పెట్టడము. కొంతమంది పచ్చళ్ళు పెట్టడం రాదు అని అంటారు కదా. నేనైతే ఈజీగా పెట్టేస్తా. ఏముంది, ఉప్పు కారం కరెక్ట్ వేస్తే సరిపోతుంది. ఉప్పు తక్కువైతే బూజు వస్తుంది అనే విషయం అప్పుడే అర్థం అయిపోయింది నాకు. మా అమ్మాయికి చూపిస్తున్నా, ఎప్పుడైనా ఎమర్జెన్సీలో పెట్టుకోవడానికి వస్తుంది అంటే ఇంతే కదా పచ్చడి చేసేది అన్న అవుతుంది తను కూడా. ఇండియాలో అందరూ మామిడికాయ పచ్చళ్ళు కలుపుకుంటుంటే మేమేమో ఫ్రోజన్ ఉసిరికాయల పచ్చడి కలుపుకుంటున్నాం ఇట్లా. రాత్రి కలిపి పడుకున్నాము. పొద్దున బ్రేక్ఫాస్ట్ అది అయిపోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నా. ఇట్లా ఉంది ఇది పచ్చడి. ఆయిల్ మంచిగా తేలింది పైకి మొత్తము. సరిపడా ఆయిల్ వేస్తేనే పచ్చళ్ళు బాగుంటాయి కదా. రాత్రి కలిపి పెట్టినాం, పొద్దున వరకు ఇట్లా అయింది ఈ పచ్చడి. ముక్కలు అయితే ఫ్రెష్ ముక్కల్లాగా మంచిగా అనిపిస్తున్నాయి తింటుంటే. కరకరా అంటున్నాయి. మనం పచ్చిది అది ఫస్ట్ పచ్చిది తెచ్చి నవ్వులుతుంటే ఎట్లా ఫీలింగ్ వస్తుందో అలాంటి ఫీలింగ్ వస్తుంది. ఉప్పు ఇట్లా అంతా సరిపోయింది. ఇంకా బాటిల్స్కి ఎత్తి పెట్టుకుందాం అని బాటిల్ అయితే రెడీ చేసి పెట్టుకున్నా.
గాజు బాటిల్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4-5 నెలల వరకు ఉంటుంది. కాకపోతే ముందే అయిపోతుందేమో ఇది. చూసిండ్రు కదా 2 ప్యాకెట్ల ఉసిరికాయలు తెస్తే ఈ బాటిల్ నిండా పచ్చడి అయింది. కొంచెం ఎక్కువైంది. టేస్టీగా ఉంది. చూసిండ్రు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.